ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు, నిర్మాణాలు, వెంచర్లను పర్యవేక్షించేందుకు సుడా ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఖమ్మం చుట్టుపక్కల పంచాయతీలు, మున్సిపాలిటీలను కలిపి ఏర్పాటు చేసిన సుడాకు కార్యాలయం కూడా కరువైంది. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2017 అక్టోబర్ 24న ఏర్పాటైంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వైరా మున్సిపాలిటీ, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, చింతకాని, కొనిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 44 గ్రామ పంచాయతీలతో సుడాను ఏర్పాటు చేశారు. ఈ పరిధిలో అభివృద్ధి పనులే కాక నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటును కూడా సుడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. సుడా విస్తరణతో అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఈజీ అవుతుందని ప్రభుత్వం భావించింది. హెచ్ఎండిఏ విస్తరణ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోగా జిల్లాలో అభివృద్ధికి వీలుగా ఉన్న అన్ని ప్రాంతాలను సుడా పరిధిలోకి తీసుకువచ్చారు. కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మినహా అన్ని మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలను చేర్చారు. 17 మండలాల పరిధిలోని 279 గ్రామ పంచాయతీలను, మద్దిర, సత్తుపల్లి మున్సిపాలిటీలను సుడాలో విలీనం చేస్తూ 2024 అక్టోబర్లో జీవో జారీ చేశారు. ఆ తర్వాత పాలకవర్గం వేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంతవరకు దాదాపుగా 2.5 ఏళ్ల నుంచి పాలకవర్గం ఏర్పాటు చేయలేదు. వెంటనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నగరం విస్తారంగా అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ సుడా ప్లాన్ ప్రకారం అన్ని బిల్డింగ్లు అట్లనే ఏదైతే వెంచర్లు ఉన్నాయో ఆ వెంచర్లు కూడా దారుల ప్రకారం తీసుకుని వెంచర్లని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సుడా లేకపోవడం వల్ల, సుడా కమిటీ లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా కొద్దిమంది వెంచర్లు వేసుకొని ఇష్టారాజ్యంగా ప్రజలను మోసంగిస్తూ ఏదైతే ప్లాట్లు చేస్తున్నా ఆ ప్లాట్లను అమ్మే ప్రయత్నం నడుస్తుంది. అందుకని వెంటనే సుడా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది మాస్టర్ ప్లాన్ కూడా సుడా ఏర్పాటు చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మాస్టర్ ప్లాన్ సంబంధించి ఖమ్మం కార్పొరేషన్లో ఎప్పటికప్పుడు చర్చలు నడుస్తుంది తప్ప కార్పొరేషన్ కానీ ఇప్పుడున్న మంత్రి గారు కానీ వాళ్ళు మేము మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం, తద్వారా ఖమ్మం నగర అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ మాస్టర్ ప్లాన్ లేదు. 2.5-3 ఏళ్ల నుంచి సుడా అభివృద్ధి కమిటీ కూడా లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తున్నారు. తొలిసారి సుడాకు 2020 జూన్లో పాలక వర్గాన్ని నియమించగా 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక అదే నెలలో 10వ తేదీన పాలక వర్గాన్ని రద్దు చేసింది. మళ్లీ ఇప్పటి వరకు కొత్త పాలక వర్గాన్ని నియమించలేదు. దీంతో సుడా కార్యకలాపాలన్నింటినీ వైస్ చైర్మన్ గా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులను నియమించకపోవడంతో ఖమ్మం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులే సుడా పనులను చక్కబెడుతున్నారు. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపేదానికోసం గత రాష్ట్ర ప్రభుత్వం సుడాని ఏర్పాటు చేసింది. ఖమ్మం నగరం నుంచి ఇతర చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు కూడా సుడాని విస్తరిస్తూ ఎక్కడ వెంచర్లు వేయాలన్నా కానీ, నూతన భవనాలను నిర్మించాలన్నా కానీ సుడా ద్వారా పర్మిషన్లు తీసుకొని వాటికి చలానాన్ని చెల్లించి ఇలా వెంచర్లు కానీ భవనాలు కానీ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి సుడాని ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి. 2 ఏళ్ళైనా కానీ ఇప్పటివరకు కూడా పాలకవర్గాన్ని నిర్మించేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఏదైతే డీసీసీబీ బ్యాంకులో సుడా భవనాన్ని, ఆఫీస్ని అక్కడి నుంచి పనులను పునరుద్ధరించారో, నూతన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ ఆఫీసులో కూడా సుడాకు సంబంధించినటువంటి ఒక రూమ్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ అది నిరుపయోగంగా ఖాళీగానే ఉన్నటువంటి పరిస్థితి. సుడా ఏర్పడ్డాక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమైన రకరకాల కారణాలతో గత ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఫలితంగా పాత ప్రణాళికలతోనే వెంచర్ల ఏర్పాటు, అభివృద్ధి పనులు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. సుడా విస్తరించిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఆమోదానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇష్టానుసారం జరుగుతున్న నిర్మాణాలు భవిష్యత్ అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. 2017లో ఖమ్మంలో సుడాని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత పాలక మండలి కేటాయించారు. ఆ తర్వాత పాలక మండలి రద్దు అయిపోయింది. ఏటికేడు సుడా ఖమ్మం అభివృద్ధి అథారిటీ సుడా పేరు మీద దాన్ని విస్తరిస్తూ దాదాపు 44-50 గ్రామ పంచాయతీలు ఇందులో పరిస్థితి తీసుకొచ్చారు. కానీ దానికి బిల్డింగు లేదు, దానికి యంత్రాంగము లేదు, దానికి అధికారులు లేరు, పాలక మండలి లేదు.
దీని కారణంగా ఏంటంటే వ్యాపారస్తులు విచ్చలవిడిగా వెంచర్లు వేసి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి సెట్ బ్యాకులు లేకుండా పార్కింగులు లేకుండా బిల్డింగ్స్ నిర్మిస్తున్నా కనీసం పర్యవేక్షించేటువంటి సంస్థలు కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే 2017లో ఎస్టాబ్లిష్ చేసిన సుడాని దాన్ని అభివృద్ధి చేయడం కోసం కొత్త బిల్డింగ్ కేటాయించాలి, పాలక మండలాన్ని నియమించాలి, దానికి అధికారులను నియమించాలి. అదేవిధంగా ఏదైతే దాని అభివృద్ధికి సంబంధించిన పనుల్లో దాని పాత్ర పోషించాలి. అదేవిధంగా వెంచర్లు వేసి వినియోగదారులను మోసం చేస్తున్న పేరు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటే పాలక మండలి ఉండాలి, దానికి ఆఫీస్ ఉండాలి. పాలకవర్గం ఏర్పడిన తర్వాత సుడా కార్యాలయాన్ని రోటరీ క్లబ్ పక్కన డీసీసీబీ బ్యాంక్ భవనంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక పాలకవర్గాన్ని రద్దు చేయడంతో ఆ భవనం నుంచి ఖాళీ చేయించారు. దీంతో కార్యాలయ సామాగ్రిని కేఎంసీకి తరలించి టౌన్ ఇంజనీరింగ్ విభాగంలోని ఓ గదిలో పెట్టించారు. దీంతో సుడాకు కార్యాలయం కూడా లేకుండా పోయింది.